సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆలగడ్డలో సంచలనం రేపిన టీడీపీ మహిళా నేత శ్రీదేవి హత్య కేసును ఛేదించినట్లుగా పోలీసులు ప్రకటించారు. చనిపోయిన మహిళ ఆలగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా అఖిలప్రియ సన్నిహితురాలు. ఆమె హత్యతో ఆలగడ్డ ఉలిక్కి పడింది. జూన్ 25న టీడీపీ నేత భాస్కర్ రెడ్డి ఆయన భార్య శ్రీదేవి కళ్లలో కారం చల్లి కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చేరారు. ఆ ఘటనతో ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. శ్రీదేవి చనిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి దంపతులు ప్రచారం కూడా చేశారు. జూలై 4న శ్రీదేవి కేసులో 6 వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు. ఆస్తి తగాదాలు ఈ హత్యకు కారణమన్నారు. ఈ కేసులో అట్ల వేణుగోపాల్ రెడ్డి, ఆయన భార్య శిరీష, రాకేష్, దేవేంద్ర కుమార్, శేఖర్ సింగ్, నరేష్ అని 6 వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. 2 బైకులను హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ఆ రోజు 26వ తేదీ సాయంత్రము 4:30కి వీళ్ళ ఇంట్లో చేరుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో చేరుకొని వాళ్ళు నంద్యాల నుంచి భార్యాభర్తలు ఈ శ్రీనివాసరెడ్డి కారులో పిలుచుకొని రావడం చూసినారు. ఇంట్లోకి పోయేటప్పుడు గేట్ దగ్గర దాటినారో లేదు లోపలికి ఇంటి లోపలికి వీళ్ళు ముద్దాయిలు కూడా అందరూ రాడ్లు కట్టెలు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినారు. ఈ అఫెన్స్లో వీళ్ళు 6 మంది మాత్రమే డైరెక్ట్ సాక్షులు చూసిన దాని ప్రకారము మాకు కెమెరాలు సీసీ కెమెరాలు అవైలబుల్కి సీసీ కెమెరాలు పరిశీలించిన దాన్ని బట్టిగా ఫిజికల్గా 6 మంది మాత్రమే వీళ్ళ పాత్ర ఉంది. మిగతా వాళ్ళ పాత్ర వెరిఫై చేస్తాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.